సంస్థలను ప్రైవేట్ వారికి అప్పచెప్పకుండా జాతీయకరణ చోరని బొగ్గు కులాలకు వేలం పాటను రద్దు చేసి నేరుగా బొగ్గు గనులను సింగరేణి సంస్థకి అప్పచెప్పాలని కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం నెలకు 26,000 కంటే తగ్గకుండా జీవోను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాల టీఎన్టీయూసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి టి మణిరామ్ సింగ్, టీఎన్టీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, జేఏసీ ఐక్యత. 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చారు కాబట్టి వాటిని వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కార్మిక సంఘాల జేఏసీ ఏదైతే ఉందో, జేఏసీ ఆధ్వర్యంలో మరి అన్ని జీఎం ఆఫీసుల ముందు మరి యాజమాన్యానికి మా వినతి పత్రం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మందమరి జీఎం ఆఫీసు ముందు మేము కార్మిక సంఘాల జేఏసీ యొక్క ఆధ్వర్యంలో మరి కార్మికుల యొక్క డిమాండ్స్ను మరి మేడేకు అంటే ముందే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మనకు ఎన్నికల ముందు వాగ్దానం చేసిండ్రు. వేతన కమిటీ మెంబర్ను కూడా మన జనక్ ప్రసాద్ గారిని కూడా నియమించడం జరిగింది. తొందరగానే మేము వేతన సవరణ చేస్తామని చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులకు. మరి అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ మరి సింగరేణిలో ఇక్కడ అమలు చేయడం లేదు. దాంతోపాటు హై పవర్ కమిటీ వేతనాలు, ఫస్ట్ కేటగిరీ వేతనాలు కట్టివ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఇక్కడ సింగరేణిలో మరి అమలుపరచడం లేదు. కాంట్రాక్టులు కూడా మరి బయట వాళ్ళకు కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళంతా మరి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సరైన జీతాలు ఇవ్వడం లేదు. కాంట్రాక్టులు మారినప్పుడల్లా కార్మికులను మారుస్తూ వాళ్ళ యొక్క జీవన స్థితిగతులను కూడా మారుస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇప్పటికైనా కానీ సింగరేణి యాజమాన్యమే ఈ కాంట్రాక్ట్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో సింగరేణి ఆధ్వర్యాన్ని నడిపించి వాళ్లకు వైద్య సదుపాయం కానివ్వండి, ఈఎస్సీ సౌకర్యం కానివ్వండి, పిఎఫ్ కానివ్వండి, మరి వగైరా కూడా ఏదైతే సింగరేణి కోల్పెట్లో కూడా కొన్ని ఖాళీ అయినటువంటి కంపెనీ క్వార్టర్స్ ఉన్నాయి, బొగ్గు నిక్షేపాలు అయిపోయినాయి అనేటువంటి సాకుతోటి కూడా ఎన్నో కోటర్లు ఉన్నాయి. మరి ఆ కోటర్లలో కూడా ఎంతోమంది బయటి వాళ్ళు ఉంటా ఉన్నారు. ఆ కోటర్లను కూడా సింగరేణిలో ఉన్నటువంటి ఖాళీ అయిన కోటర్లను కూడా కంపెనీ మరి కాంట్రాక్ట్ కార్మికులు కూడా కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం అంటే కనీసం మినిమం వేజెస్ నెలకు 26,000